ఓకే రోహిత్, మనము ఇది ఓకే. ఆఫ్లైన్ డిస్కస్ చేద్దాము. షూర్ అండి. ఓకే. స్క్రీన్ షేర్ ఎట్లా స్టాప్ చేయాలి? యా, నేను తీసుకుంటాలే అండి కంట్రోల్. ఓకే. సో బట్ దానికన్నా ముందు ఇది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసావా, అంటే ఫైల్ని రీడ్ చేసుకోవడం ఎలా అని? ఫైల్ అది నిన్న చేసిన రాకేష్, తర్వాత హెచ్టిటిపి రిక్వెస్ట్ చేయలేదు ఇంకా. సో లిజనర్ నుంచి హెచ్టిటిపి లిజనర్ నుంచి ఫైల్ని రీడ్ చేయడం నిన్న చెప్పాం కదా. సో అది అది ట్రై చేయి. షూర్ అండి. ఓకే. సో ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అంటే బేసిక్గా కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాను. డేటా వ్యూ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ దెన్ బ్యాడ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా ఫర్ ఈచ్ స్కోప్ గురించి చెప్పా కదా. సో ఫర్ ఈచ్ స్కోప్కి బ్యాడ్ జాబ్కి డిఫరెన్స్ ఏంటనేది బ్యాడ్ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో నిన్న టాపిక్స్ సమ్మరైజ్ చేయడానికి ఫస్ట్ సో నిన్న టాపిక్ ఎఫ్టిపి ఇది ప్రాక్టీస్ చేశారా రోహిత్? అదేనా? ఎఫ్టిపిది అయింది కదా రాకేష్, మొన్న చూపించాను. ఓకే, మీ సిస్టంలో. ఓకే. సో ఎఫ్టిపికి హెచ్టిటిపికి డిఫరెన్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం ఏం చెప్పాము? లోకల్ ఇదేండి ఎఫ్టిపి మనం అవుటర్ సోర్స్ ఫైల్, అవుట్ సైడ్ ఫైల్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఓకే. హెచ్టిటిపి రిక్వెస్ట్ లిసనర్ని బయట నుంచి. రిక్వెస్ట్ కాదు, హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాను. హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజింగ్ ఏపీఐస్ ద్వారా ఎప్పుడైనా రిక్వెస్ట్ హిట్ అవుతే హెచ్టిటిపి రిక్వెస్ట్ యూజ్ చేస్తాం లిజనర్. ఓకే. ఎఫ్టిపి బయట సోర్స్ లైక్ ఓకే. సో ఎఫ్టిపి ఎఫ్టిపి సర్వర్స్ అంటే నుంచి లాగే కానీ. మనం అనుకో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కదా. యా. సో సో నిన్న చెప్పినే సమ్మరైజ్గా చెప్తున్నాను. సో మన బేసిక్గా ఏంటి, ఒక రిమోట్ లొకేషన్, ఒక రిమోట్ లొకేషన్లో ఫైల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ఎఫ్టిపి ప్రోటోకాల్, ఎఫ్టిపి మాడ్యూల్ని యూజ్ చేసుకుంటున్నాము. ఓకే. సో మన లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ మీద ఆపరేషన్స్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఫైల్ మాడ్యూల్. ఓకే. సో బట్ హియర్ ఎఫ్టిపి మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఒక రిమోట్ సర్వర్లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని నేను రీడ్ చేయాలా, ఆ రీడ్ చేయాలి అంటే ఎఫ్టిపి మాడ్యూల్. సో బేసిక్గా ఆథరైజేషన్ అనేది ఎఫ్టిపి మాడ్యూల్ ఎలా ఉంటుంది, సో సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి మనకి ఏమేమి బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుంది? హోస్ట్ హోస్ట్ యూఆర్ఎల్, పోర్ట్ సో నెంబర్. ఆ సర్వర్, ఎఫ్టిపి సర్వర్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ సర్వర్ యొక్క హోస్ట్ డీటెయిల్ కావాలి, హోస్ట్ అడ్రస్ అనేది కావాలి. అలాంగ్ విత్ దట్ మనకి వాళ్ళు క్రెడెన్షియల్స్ పాస్ చేస్తారు అన్నారు కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది షేర్ చేస్తారు. అదే మనం ఫైల్ మాడ్యూల్లో అయితే మనకి సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా ఫైల్స్ని రీడ్ చేసేసుకుంటున్నాం. బట్ ఎఫ్టిపి మాడ్యూల్లో యూజ్ చేసుకొని రిమోట్ లొకేషన్లో ఫైల్స్ కానీ రీడ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ హోస్ట్ అడ్రస్, అండ్ అలాంగ్ విత్ దట్ యూ షుడ్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ దట్ సర్వర్ డీటెయిల్స్. ఓకే. సో ఈ ఈ హెచ్టిటిపి మాడ్యూల్ హెచ్టిటిపి ఎఫ్టిపి రెండు ప్రోటోకాల్సే. ఈ హెచ్టిటిపి యూజ్ చేసుకొని కూడా మనము ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ ఎఫ్టిపిని యూజ్ చేసుకొని లార్జ్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు రాదర్ దాన్ హెచ్టిటిపి ప్రోటోకాల్. సో ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్లో యూఆర్ఎల్ అడ్రస్ ఎలా ఉంటుంది, యూఆర్ఎల్ ఎలా ఉంటుంది? ఎఫ్టిపి ఎఫ్టిపి డాట్ ఆ సర్వర్ యొక్క అడ్రస్, అండ్ దెన్ దాని యొక్క పోర్ట్ నెంబర్, మనం ఏ పోర్ట్ నెంబర్. అదే హెచ్టిటిపి ప్రోటోకాల్ నుంచి ఏదైనా నేను రీడ్ చేయాలి అంటే పేజెస్ని, అట్లా వెబ్ పేజెస్ని రీడ్ చేస్తున్నాము అంటే
http HTTP colon colon. www dot and then server address and then port number ఇంకా మన యాక్చువల్ వెబ్ పేజ్ నేమ్ వెబ్ పేజెస్ ఏవైతే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ప్రోటోకాల్ అడ్రస్ అనేది యూఆర్ఎల్ అడ్రస్ అనేది ఇలా ఉంటుంది ఎఫ్టిపి అని. సో ప్రతి దానికి కంపల్సరీ లైక్ హెచ్టిటిపి లాగా ఇక్కడ వీ హ్యావ్ టు గివ్ ఎఫ్టిపి. ఓకే, సో రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని నేను ఏవైనా వ్యూ చేయాలి అంటే ఎలా వ్యూ చేయొచ్చు అని చెప్పాను. ఒక రిమోట్ సర్వర్లో ఫైల్స్ ఉన్నాయి, మన ఎఫ్టిపి సర్వర్లో ఫైల్స్ అనేది ఉన్నాయి. ఆ ఫైల్స్ని వ్యూ చేయడానికి యూజ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి అన్నా కదా, క్లయింట్ సాఫ్ట్వేర్స్. ఫైల్స్ ఇలా యూజ్ చేయొచ్చు. FTP ఓకే, మై ఎఫ్టిపి క్లయింట్స్, యా ఫైల్జిల్లా, ఫైల్జిల్లా, ఫైర్ఫాక్స్ FTP ఒకటి ఉంది. యా ఫైల్జిల్లా అండ్ WinSCP. యా విన్ఎస్సిపి అలా ఇంకా మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎక్కువ ఫైల్జిల్లా అండ్ విన్ఎస్సిపి యూజ్ చేస్తూ ఉంటారు. సో లైక్ మనకి ఒక వెబ్ పేజ్ని యాక్సెస్ చేయాలి అంటే, అదే కానీ హెచ్టిటిపిలో ఒక వెబ్ పేజ్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి బ్రౌజర్స్ అనేది డిఫరెంట్ బ్రౌజర్స్ అనేది ఎలా అయితే ఉంటాయో, ఫైర్ ఫాక్స్, ఓకే, ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, దీస్ ఆర్ ఆల్ ద బ్రౌజర్స్ టు యాక్సెస్ ద వెబ్ పేజెస్, రైట్? వెబ్ పేజెస్ని. అలానే ఎఫ్టిపి సర్వర్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి వీఆర్ యూజింగ్ దీస్ టూల్స్, ఫైల్జిల్లా అండ్ విన్ఎస్సిపి, దీస్ ఆర్ ద క్లయింట్ టూల్స్. ఓకే, బట్ ఆ ఎఫ్టిపి సర్వర్లో ఉన్న ఫైల్ని యాక్సెస్ చేయాలంటే యూ కెన్ ఆల్సో యూజ్ బ్రౌజర్ని యూజ్ చేసుకొని కూడా మనము ఒక ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చు. కంపల్సరీ ఒక ఫైల్స్ని యూజ్ చేయాలంటే, రీడ్ చేయాలి, వ్యూ చేయాలి, లేకపోతే ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే ఈ టూల్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఎఫ్టిపి క్లయింట్ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఏ ఆర్కిటెక్చర్లో ఫాలో అవుతుంది? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కాబట్టి యూ విల్ హ్యావ్ సపరేట్ సాఫ్ట్వేర్స్ ఫర్ ఎఫ్టిపి క్లయింట్, ఓకే, and also you will have separate software for FTP server. ఓకే, ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కాబట్టి. సో ఇక్కడ మనకి హెచ్టిటిపిలో ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా ఒక సర్వీస్ని హీట్ చేస్తే ఆ సర్వీస్ రెస్పాన్స్ ఇచ్చిన వెంటనే కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోద్ది, అంతే కదా? సర్వీస్కి హిట్ చేస్తే సర్వీస్ అనేది ఏం చేస్తుంది? రెస్పాన్స్ ఇస్తుంది, ఒక వెబ్ సర్వీస్. బట్ ఎఫ్టిపి కేసులో అలా ఉండదు. కనెక్షన్ అనేది అంటిల్ ఫైల్ అంతా ప్రాసెస్ అయ్యే వరకు కనెక్షన్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. లెట్సే మీరు ఒక 1 GB ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు ఎఫ్టిపి సర్వర్లో, సమ్ మ్యూవల్ అప్లికేషన్ని యూజ్ చేసుకొని. సో అప్పుడు ఏం చేస్తుంది? కనెక్షన్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాక సమ్ డేటా 1 MB ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మన లోకల్ సిస్టంలో నుంచి సర్వర్కి. అది అయిపోయిన దాని తర్వాత వెంటనే కనెక్షన్ అనేది క్లోజ్ అవ్వదు, స్టిల్ మిగతా డేటా కూడా ప్రాసెస్ చేయాలి కాబట్టి కనెక్షన్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, సో ఎఫ్టిపి సర్వర్ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏం యూజ్ చేస్తుందని చెప్పాను? 21 అని చెప్పుకున్నాం కదా, 21 ఇస్ ద పోర్ట్ నెంబర్. ఓకే, యూజ్ చేసే పోర్ట్ నెంబర్. అదే మన హెచ్టిటిపి కేసులో ఏముంటుంది? హెచ్టిటిపికి అయితే 80 అనేది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. HTTPS అయితే 443 అనుకున్నాం కదా. సో దీస్ ఆర్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్. సో ఇంటర్నల్గా డేటాని బోత్ హెచ్టిటిపి ప్రోటోకాల్ అండ్ ఎఫ్టిపి ప్రోటోకాల్ రెండు సపోర్ట్ చేస్తున్నాయి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి. ఓకే, బట్ మనము బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ యూజ్ చేసుకొని మనము చూజ్ చేసుకోవాలి వెదర్ ఎఫ్టిపి ఆర్ హెచ్టిటిపి. ఓకే, ఇంటర్నల్గా టీసీపీ అండ్ ఐపి ఈ ప్రోటోకాల్స్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఎఫ్టిపిలో 2 కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతాయి. ఒక రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసేటప్పుడు 2 కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే, అదే హెచ్టిటిపిలో అయితే ఓన్లీ సింగిల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే స్టేట్ఫుల్ ప్రోటోకాల్ అంటామా, స్టేట్లెస్ ప్రోటోకాల్ అంటామా?
స్టేట్ హెచ్టిటిపి అంటే స్టేట్లెస్ ప్రోటోకాల్. అంటే నువ్వు సర్వర్ కి రిక్వెస్ట్ హిట్ చేసి రెస్పాన్స్ తెచ్చుకున్న వెంటనే నీ పర్టికులర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్ అనేది మెయింటైన్ చేయదు. ఓకే, హెచ్టిటిపి కేసులో. బట్ ఎఫ్టిపి కేసులో కనెక్షన్ కంప్లీట్ గా మన ఫైల్ అంతా ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇట్ విల్ మెయింటైన్ ద స్టేట్, కంప్లీట్ స్టేట్ ని మెయింటైన్ చేస్తుంది సర్వర్ లో. ఓకే, సో ఇంకా అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎఫ్టిపి ఇది ఏదో ఒకటి సైట్ తీసుకోండి, ఎఫ్టిపి సర్వర్ సైట్. ఆ ఎఫ్టిపి సర్వర్ సైట్ తీసుకొని ఎఫ్టిపి మాడ్యూల్లో మనం ఫైల్కి అయితే ఎలాంటి అయితే ఆపరేషన్స్ చేసామో ఆ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయండి. అంటే ఒక డైరెక్టరీలో నుంచి ఫైల్ని రీడ్ చేయడము, ఒక డైరెక్టరీలో ఫైల్ని రైట్ చేయడము, డిలీట్ చేయడము, ఆ ఆపరేషన్స్ అన్ని. ఓకే, షూర్ రాజ్. సో కమింగ్ టు అవర్ యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా వ్యూ ఆన్లైన్ ఎడిటర్ తీసుకొని సారీ రాకేష్, ఒక క్వశ్చన్. సో ఈ చెప్పండి. ఎఫ్టిపి మనకి రియల్ టైంలో ఒక్క సినారియో చెప్పరా? స్మాల్ సినారియో విచ్ ఐ కెన్ రిలేట్. ఓకే, షూర్. అది మా వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చెప్తాను. ఓకే, యాక్చువల్గా నేను ఒక ఎక్స్ అనే క్లయింట్కి వర్క్ చేస్తున్నాను. క్లయింట్ నేమ్ చెప్పడం ఎందుకు. సో మా క్లయింట్కి డేటా అనేది డైరెక్ట్గా వాళ్ళు ఎలా ఇస్తారు అంటే మన వెబ్ సర్వీసెస్ని కాల్ చేయకుండా ఒక పర్టికులర్ ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేస్తారు. ఓకే, ఆ పర్టికులర్ ఎఫ్టిపి సర్వర్ నుంచి నేను ఫైల్స్ని పిక్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. ఓకే, బట్ ఫర్ సపోజ్ ఓకే, సో నేను హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, సో డైలీ ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్స్లో, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు అది అనేది ఒక గవర్నమెంట్ వాళ్ళే అనాలిసిస్ చేయాలనుకున్నారు. ఓకే, దానికోసం నేనేం చేశానంటే ఒక కామన్గా మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తే మనం ఒక వెబ్ సర్వీసెస్ని డెవలప్ చేసాము. ఓకే, సో ఒక వెబ్ సర్వీస్ని డెవలప్ చేసి ప్రతి హాస్పిటల్కి ఏం చెప్తున్నానంటే ఎవ్రీడే పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ నా వెబ్ సర్వీసెస్ని హిట్ చేయండి అని చెప్తున్నాను. సో నిన్న ఎగ్జాంపుల్లో చూసాను కదా, వెబ్ సర్వీస్ ద్వారా నేను ఫైల్స్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అని, వెబ్ సర్వీస్ ద్వారా. సో నాకు నా వెబ్ సర్వీసెస్ని నేను ఎక్స్పోజ్ చేశాను. సో లెట్స్ ఏ అపోలో హాస్పిటల్ అండ్ యశోద హాస్పిటల్, సమ్ XYZ హాస్పిటల్ అనుకుందాము. సో ఇవి పెద్ద హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి పెద్ద సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి దే కెన్ యాక్సెస్ మై వెబ్ సర్వీసెస్ ఫ్రమ్ దేర్ అప్లికేషన్, వెబ్ సర్వీసెస్ నుంచి. సో వాళ్ళు నా సర్వీస్ని కాల్ చేసేటప్పుడు కంప్లీట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని సెండ్ చేస్తారు. నేను ఇంటర్నల్గా మన మ్యూల్ వెబ్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇంటర్నల్గా మనం ఏం చేస్తున్నామంటే ఆ డేటాని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఓకే, సో యశోద హాస్పిటల్ అండ్ అపోలో హాస్పిటల్ ఆర్ షేరింగ్ దేర్ ఇన్ఫర్మేషన్ వయా అవర్ మ్యూల్ వెబ్ సర్వీసెస్. బట్ లెట్స్ సే ఒక చిన్న హాస్పిటల్ ఉంది, వాళ్ళకి పెద్ద సాఫ్ట్వేర్ అనేది ఏం లేదు, వాళ్ళు ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఏం లేదు, ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అంతా ఏం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎక్సెల్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ ఎక్సెల్లో మెయింటైన్ చేసి వాళ్ళు ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేనేం చెప్తానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పాత్ ఇస్తాను. ఓకే, ఒక సర్వర్ పాత్ అనేది ఇస్తాను, ఎఫ్టిపి సర్వర్ పాత్ అనేది ఇస్తాను. ఓకే, సో రిమోట్ లొకేషన్ ఇస్తాను. సో ఈ రిమోట్ లొకేషన్లో ఫైల్స్ని ప్లేస్ చేయండి అని చెప్తాను. ఓకే, రిమోట్ లొకేషన్లో ఫైల్స్ అలా ఇలా XYZ లాగా హాస్పిటల్స్ ఒక 5-10 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆ 5-10 హాస్పిటల్స్ ఎవ్రీడే నైట్ ఒక లొకేషన్లో ఫైల్స్ని ప్లేస్ చేస్తుంది. సో నేను నా అప్లికేషన్లో ఒక బ్యాచ్ జాబ్ అనేది ఒక స్కెడ్యూలర్ జాబ్ అనేది క్రియేట్ చేశాను.
ఓకే, ఒక స్కెడ్యూలర్ జాబ్ అనేది క్రియేట్ చేశాను. ఎవ్రీడే 10 PM ఏం చేస్తుంది అంటే యూజింగ్ ఎఫ్టిపి యూజ్ చేసుకొని, ఎఫ్టిపి మాడ్యూల్ యూజ్ చేసుకొని ఆ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేస్తాను. ఓకే, ఎఫ్టిపి మాడ్యూల్ యూజ్ చేసుకొని ఆ రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేస్తాను. రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేసుకొని సిమిలర్లీ డేటాబేస్లోకి పుష్ చేస్తాను డేటాని. ఓకే, సో దీనికి ఏంటి, ఈ వీటికైతే వెబ్ సర్వీసెస్ కాబట్టి ఐ విల్ షేర్ ఎండ్ పాయింట్. ఓకే, ఆ ఎండ్ పాయింట్ని యూజ్ చేసుకొని మన సర్వీస్ని కాల్ చేస్తున్నారు. బట్ మనము ఇక్కడ ఒక స్కెడ్యూలర్ జాబ్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ జాబ్కి ఏమి ఎండ్ పాయింట్ ఏమి ఉండదు, నో ఎండ్ పాయింట్. ఓకే, ఈ జాబ్లో ఫంక్షనాలిటీ అంతా ఏంటి, ఆ సర్వర్లో ఎఫ్టిపి మాడ్యూల్ యూజ్ చేసుకొని ఆ ఎఫ్టిపి మాడ్యూల్ ద్వారా ఈ రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేసుకొని డేటాని డేటాబేస్లోకి పుష్ చేస్తున్నాను. రైట్, దిస్ ఈజ్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇది. సో మీకు జనరల్గా ఫైల్స్ని ప్లేస్ చేస్తారు ఒక లొకేషన్లో. మీరు చేసే కంపెనీ లెట్సే టీసీఎస్ అనుకోండి. టీసీఎస్ కంపెనీ ఒక బ్యాంక్కి వర్క్ చేస్తున్నారు. ఆ బ్యాంక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ వాళ్ళు సమ్ ఇన్ఫర్మేషన్ ఒక లొకేషన్లో ప్లేస్ చేస్తారు. సో మన జాబ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ బ్రాంచ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్కెడ్యూలర్ జాబ్ యూజ్ చేసుకొని బ్యాచ్ జాబ్ లాగా, స్కెడ్యూలర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్లీ లైక్ ఏ నార్మల్ జాబ్ అంటారు, బ్యాచ్ జాబ్ అనొచ్చు, లేకపోతే స్కెడ్యూలర్ జాబ్స్ అని అనొచ్చు. ఆ జాబ్స్ని యూజ్ చేసుకొని ఆ సర్వర్లో ఫైల్స్ని రీడ్ చేసుకుంటుంది. అర్థమైందా రోహిత్? Yeah, Rakesh. రాకేష్, Yes, sir. సారీ టు ఇంటరప్ట్. నేను పద్మావతి. హాయ్ పద్మావతి. సో నేను అంటే ఒకటి చెప్తాను, అది కరెక్టో లేదో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ప్రకారం ఏంటంటే మనం డైరెక్ట్ హాస్పిటల్స్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వకుండా మధ్యలో ఒక లేయర్ని క్రియేట్ చేసి ఆ లేయర్ నుంచి మన ఎఫ్టిపి ద్వారా ఐ మీన్ ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నాం, అంతేనా? అంటే ఏంటి, నాకు ఎక్కువ వస్తుంది, మీరు స్పీకర్ ఆన్ చేసినట్టు. యా, నేను హాస్పిటల్స్ సర్వీసెస్ని నేను హిట్ చేయట్లేదు. మన సర్వీసెస్ని లెట్సే నాది లైక్ ఒక గవర్నమెంట్కి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే వెబ్ సర్వీస్ అప్లికేషన్. సో హాస్పిటల్స్ ఎన్ని ఉంటాయి అనేది నాకు తెలియదు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కంపల్సరీ వాళ్ళ అప్లికేషన్ నుంచి నా సర్వీస్ అనేటిని కాల్ చేయాలా. ఓకే, దే ఆర్ కాలింగ్ అవర్ వెబ్ సర్వీసెస్, నాట్ వీఆర్ కాలింగ్ దేర్ వెబ్ సర్వీసెస్. వాళ్ళ డేటాబేస్ ని మనం హిట్ చేయట్లేదు, Sorry, వాళ్ళు Rakesh, మన to interrupt. అప్లికేషన్ ని హిట్ చేస్తున్నారు. Hello. యా, సారీ రాకేష్, నాకు ఆల్రెడీ మా ప్రాజెక్ట్లో ఈ సినారియో ఉందండి. సో ఆ క్లయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు, దే ఓన్లీ యూజ్ సర్వర్స్. సో ఈ Okay. సినారియోలో ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఇంటిగ్రేషన్ ఇన్సిడెంట్స్ మీద చేస్తాం కాబట్టి వాళ్ళు ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, XML ఫైల్ FTP లొకేషన్లో క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, ఈ FTP ఎప్పుడైతే అక్కడ ఫైల్ క్రియేట్ అవుతుందో, సో మా పర్టికులర్ మా ఇంటిగ్రేషన్ సిస్టమ్ వెళ్ళి దాన్ని పిక్ చేసుకుని ఆర్ఎల్స్ ఒక స్క్రిప్ట్ వెళ్ళి దాన్ని పిక్ చేసుకుని మాకు డేటాబేస్లో ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది, విచ్ విల్ ఇన్సర్ట్ ద ఫైల్ ఇంటూ డేటాబేస్. యా. డేటాబేస్లో So ఎప్పుడైతే ఒక టేబుల్లో ఇన్సర్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇంటిగ్రేషన్కి వెళ్తుంది. మిగతా ప్రాసెస్. సో మీరు మీ కేసులో ఏం చేస్తున్నారంటే మన చెప్పొచ్చు ఎట్లా అంటే ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబ్ ఏంటంటే ప్రతి 5 minutes ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది ఏమైనా ఫైల్స్ ఉన్నాయా అని. ఆ ఫైల్ Exactly. ఉంది అంటే ఇమీడియట్గా పిక్ చేసుకొని ప్రాసెస్ చేసి డేటాబేస్లోకి పుష్ చేస్తుంది ఆ ఫైల్కి సంబంధించిన డేటాని. సో బేసిక్గా మనము వర్క్ చేసేది అంతా ఏంటి, ఇంటిగ్రేషన్ కదండి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ కమ్యూనికేట్ అవ్వాలి. సో ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ కమ్యూనికేట్ అవ్వడం అంటే అప్లికేషన్ యొక్క డేటా అనేది షేర్ చేయాలి ఇంకో అప్లికేషన్ అనేది. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ జావా అప్లికేషన్. ఓకే, సో నేను నార్మల్ సో ఒక ఏ అనే అప్లికేషన్ జావాతో డెవలప్ చేసింది, బి అనే అప్లికేషన్ .NET తో డెవలప్ చేశాను. ఓకే, సో
డైరెక్ట్గా జావా అప్లికేషన్ అనేది .NET అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వచ్చా? నో రాకేష్, రెండు టూ కమ్యూనికేట్ డిఫరెంట్. అవ్వలేవు, ఎందుకంటే బోత్ ఆర్ డెవలప్డ్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్. అదే కానీ నేను కామన్గా ఒక వెబ్ సర్వీసెస్ని నేను క్రియేట్ చేశాను అంటే ఆ వెబ్ సర్వీసెస్ అనేది ఏ లాంగ్వేజ్తో అయినా డెవలప్ చేయండి. ఆ వెబ్ సర్వీసెస్ యూ కెన్ డెవలప్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. బట్ ఆ ఏ అనే అప్లికేషను ఈ వెబ్ సర్వీస్ని యూజ్ చేసుకొని బి అనే అప్లికేషన్తో కమ్యూనికేట్ అవుతుంది, రైట్? బి అనే అప్లికేషన్ ఏ అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వాలంటే బి విల్ టాక్ టు దిస్ వెబ్ సర్వీస్, అండ్ ఈ వెబ్ సర్వీస్ అనేది కూడా ఒక అప్లికేషన్ అనుకుందాం. ఓకే, బి విల్ టాక్ టు సి అండ్ సి విల్ టాక్ టు ద ఏ. ఓకే, సో ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా వెబ్ సర్వీసెస్తో. సో నేను ఇక్కడ ఈ వెబ్ సర్వీసెస్తో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే నథింగ్ బట్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఇంటిగ్రేషన్. సో బేసిక్గా డేటా అనేది ఎక్స్చేంజ్ చేయాలనుకున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, వెబ్ సర్వీసెస్తో డేటా ఎక్స్చేంజ్ చేస్తాను. సో నేను వెబ్ సర్వీసెస్తో డేటా ఎక్స్చేంజ్ చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ అనవచ్చు. ఓకే, అదే కానీ ఇఫ్ ఐ వాంట్ టు షేర్ ద డేటా అక్రాస్ దీస్ అప్లికేషన్స్, నేను ఐ కెన్ యూస్ ఫైల్ని యూజ్ చేసుకుంటాను. ఏ అనే అప్లికేషన్ ఓకే ఒక ఫైల్లో డేటాని రైట్ చేస్తుంది. సో బి అనే అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్లో నుంచి డేటా రీడ్ చేస్తుంది. సో ఈ కేసులో అసలు వెబ్ సర్వీస్ అనేది అవసరం లేదు, రైట్? బోత్ అప్లికేషన్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్ వయా ఫైల్స్. ఓకే, లేకపోతే ఒక ఏ అనే అప్లికేషన్ దానికి సంబంధించిన డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. సో బి అనే అప్లికేషన్ ఆ డేటాబేస్ నుంచి రీడ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది కదా. ఓకే, సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఓన్లీ త్రూ వెబ్ సర్వీస్ అనేది కాదు. వెబ్ సర్వీస్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు ఇంటరాక్ట్ బిట్వీన్ ద అప్లికేషన్స్. ఓకే, కమ్యూనికేషన్. బట్ వితౌట్ వెబ్ సర్వీస్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఈస్ పాసిబుల్ యూజింగ్ ఫైల్స్ ఆర్ డేటాబేస్. కామన్గా ఒక డేటాబేస్ ఉంటే దాని నుంచి చేస్తారు. సో మన టూల్ అనేది ఏ ఇంటిగ్రేషన్స్ని సపోర్ట్ చేస్తుంది అని ఎలా చెప్తామని చెప్పాను. సో మీరే ఈ సైట్ని ఎక్కువ ఫాలో అండి, ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్. సో నా ఈఎస్బి టూల్ అనేది ఈ ప్యాటర్న్స్ అన్నిటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్యాటర్న్స్లో మీరు చూసారా అంటే ఇంటిగ్రేషన్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ స్టైల్స్: ఫైల్ ట్రాన్స్ఫర్, షేర్ డేటాబేస్, రిమోట్ ప్రొసీజర్ ఇన్వొకేషన్ అండ్ మెసేజింగ్. సో నేను ఇక్కడ నెట్లో సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్, సో టాప్ 5 ఇంటిగ్రేషన్ ప్యాటర్న్ సపోర్టెడ్. సో బేసిక్గా మనం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని సపోర్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అని చెప్పా కదా. లైక్ సి లాంగ్వేజ్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము అది సపోర్ట్ చేస్తే ఐ కెన్ కాల్ సి లాంగ్వేజ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ సి లాంగ్వేజ్ అనేది ఆ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేయదు, బట్ C++ సపోర్ట్ చేస్తుంది. సో ఐ కెన్ కాల్ C++ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? అలానే ప్యాటర్న్స్ని ఏదైతే టూల్ ఈ ప్యాటర్న్స్ని సపోర్ట్ చేస్తుందో ఆ టూల్ని నేను ఐ కెన్ సే ద టూల్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్ అనొచ్చు. సో మన ఈఎస్బి అనేది అపార్ట్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్ ఈ ప్యాటర్న్స్ని కాకుండా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని క్లయింట్స్ ఓన్లీ మనని వెబ్ సర్వీసెస్ని డెవలప్ చేయమనొచ్చు. కొన్ని క్లయింట్స్ నా రిక్వైర్మెంట్ అసలు వెబ్ సర్వీసే ఉండదు, నేను చేసే ప్రాజెక్ట్కి ఓన్లీ ఫైల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. సో ఫైల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎండ్ పాయింట్ ఉండదు, కాబట్టి ఐ కెన్ క్రియేట్ ద బ్యాడ్ జాబ్స్ అండ్ ఆల్ స్కెడ్యూలర్ జాబ్స్. ఓకే, సో పద్మావతి, మీరు అడిగిన క్వశ్చన్ అనేది దీనికి లింక్ అయిందా? నేను చెప్పేదానికి వేరేది అడుగుతున్నారా మిమ్మల్ని? ఇదేనండి, ఇదే. ఓకే, సో మీరు ఈ ప్యాటర్న్స్ అనేది చాలా బేసిక్స్ అండి. ఈ ప్యాటర్న్ ఇది కానీ మీరు చదివారు అంటే ఇది మొత్తము ఈ నోట్స్ కానీ మీరు ఈ పీడిఎఫ్ని మీరు ఫాలో అయ్యారంటే ఒక
ఈఎస్బి అనేది మనం మ్యూల్ సాఫ్ట్ మీద మ్యూల్ నేర్చుకుంటున్నాం కదా. సో వేరే ఈఎస్బిలో వెళ్ళినా ఇదే ప్యాటర్న్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో కంపల్సరీ ఆ ఈఎస్బి అనాలంటే నాకు ఈ ప్యాటర్న్స్ ని సపోర్ట్ చేయాలంటున్నా కదా. బట్ వేరే ఈఎస్బి టూల్ ఆ ప్యాటర్న్స్ ని సపోర్ట్ చేయడానికి కాంపోనెంట్ పేర్లు వేరేలాగా ఇవ్వచ్చు. సో నాకు షేర్ డేటాబేస్ రిమోట్ మెసేజింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో మెసేజింగ్ కాన్సెప్ట్ లో ఇక్కడ చూస్తే 3 అప్లికేషన్స్ ఎలా షేర్ చేస్తున్నాయి అంటే డేటాని ఒక మెసేజ్ బస్ లో పెడుతున్నాయి ఇట్లా. సో ఒక్కొక్క కాన్సెప్ట్. సో ఈ ఈ ఈ ప్యాటర్న్స్ అన్నిటిని మన టూల్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. సో వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా ఈ బుక్ రాశారు కదా, ఈ బుక్ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్ బుక్. వీళ్ళు ఫస్ట్ ఇంటిగ్రేషన్ మీద ఏవైతే బాగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో అదంతా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసి చాలా ఇయర్స్ వాళ్ళు దాన్ని ఒక బుక్ లాగా ఒక బుక్ ని పబ్లిష్ చేశారు. ఆ బుక్ ని బేస్ చేసుకొని చాలా మంది టూల్స్ ని డెవలప్ చేశారు. సో ఆ టూల్స్ ఏంటంటే ఈ బుక్ లో ఉన్న ప్రిన్సిపల్స్, జనరల్ గా ఇంటిగ్రేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లం వచ్చిందంటే ఈ బుక్ చదివామనుకోండి, ఆ ప్రాబ్లం ని ఎలా ఫిక్స్ చేయాలో వీళ్ళు సొల్యూషన్ అనేది మెన్షన్ చేస్తారు. నా సొల్యూషన్ ఏంటంటే డేటాని కామన్ గా షేర్ చేయాలా విత్ ఫైల్స్, ఒక రిమోట్ ఫైల్లో పెట్టి. సో ఫైల్స్ గురించి మీరు సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్లో ఉంటుంది. సో జస్ట్ మీకు ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఈ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్ గురించి బాగా చదవండి. ఓకే, యా మనం వేరే కాన్సెప్ట్. యా చెప్పండి రోహిత్. హలో. నథింగ్ రాకేష్. యా పద్మావతి ఏమైనా ఉందండి? పద్మావతి, అవినాష్, ఆరాధన. నో అండి, గుడ్. ఓకే. సో ఆన్లైన్లో లైక్ ఒక మన డేటా వ్యూ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీ హ్యావ్ వన్ లైక్ యూఆర్ఎల్ టు ప్రాక్టీస్ అవర్ డేటా వ్యూ. ఎర్లియర్గా ఈ టూల్ అనేది అఫీషియల్ కాదు, మ్యూల్ సాఫ్ట్ కాదు, సంబడి హ్యాస్ డెవలప్డ్ ఈ డేటా వ్యూని ఎవరో డెవలప్ చేశారు ప్రాక్టీస్ చేసుకోవడం కోసము ఆన్లైన్లో. బట్ లేటర్ మ్యూల్ సాఫ్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ టూల్ని. ఇది ఓపెన్ సోర్స్. సో మీరు దీని యొక్క సోర్స్ కోడ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ రికమెండేషన్ ఏంటంటే మీరు కంపెనీస్లో ఉన్నప్పుడు ఈ టూల్ని యూజ్ చేసేటప్పుడు, అంటే ఈ ఆన్లైన్ డేటా వ్యూ ఎడిటర్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ డేటాని ఏదైతే ఇస్తారో ఆ రిక్వెస్ట్ అంతా సర్వర్కి వెళ్ళి హిట్ అయింది, మళ్ళీ రెస్పాన్స్ అనేది ఇక్కడ మనకు కనపడుతుందిగా అవుట్పుట్. సో మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే యూ కెన్ ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ ఆన్ యువర్ మెషిన్. ఒక సాఫ్ట్వేర్ లాగా, ఒక ప్లగిన్ లాగా ఇన్స్టాల్ చేసుకొని ఆ సర్వర్లో రన్ చేయొచ్చు. ఓకే, మీరు గిట్ హబ్లోకి వెళ్ళి డేటా వ్యూ ప్లే గ్రౌండ్ సోర్స్ కోడ్ అంటే మీకు దొరుకుద్ది. ఓకే ఓకే. సో మన యాక్చువల్ ఎగ్జాంపుల్లో చెప్దాము. సో బేసిక్గా ఈరోజు నేను మెయిన్గా JSON to XML గురించి సమ్ కాన్సెప్ట్స్ అండ్ బ్యాచ్ జాబ్ గురించి అనుకుంటున్నాను. బ్యాచ్ జాబ్ అంతా అయిపోతే, బట్ ఇదంతా అయిపోదు, బట్ అవర్ ఎజెండా అనేది బ్యాచ్ జాబ్ వెచ్ ఫర్ ఈచ్. సో రేపు కూడా కంటిన్యూ అవుద్ది ఇదే టాపిక్ మీద. బ్యాచ్ జాబ్ అంటే బ్యాచ్ జాబ్ వెసెస్ ఫర్ ఈచ్. ఓకే. సో రోహిత్, ఇప్పుడు నేను దీన్ని ఏమనొచ్చు, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అని అనొచ్చు? ఈజ్ ఇట్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ అరే ఆర్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్? ఆబ్జెక్ట్. ఓకే. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ కీస్. ఓకే, ప్రతి కీ అనేది కామాతో సపరేట్ అయింది. ఓకే, లెట్స్ సే నేను ఇది మీనింగ్ఫుల్ నేమ్. ఓకే, ఓకే. నేను ఈ ఆబ్జెక్ట్ ని XML లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ ని JSON ఆబ్జెక్ట్ ని XML లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, XML లాగా కన్వర్ట్ చేయాలి అంటే నేను ఏం మెన్షన్ చేయాలి? ఇక్కడ మనకి స్క్రిప్ట్ లో ఏముంటాయి? టూ సెక్షన్స్ ఉంటాయని చెప్పా కదా డేటా వ్యూలో. సో బోత్ హెడర్ అండ్ బాడీ ఈజ్ సపరేటెడ్ విత్ 3 hyphens. సో అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏ ఫార్మాట్?
XML కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ XML. సో కావాలంటే నీ ఇన్పుట్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇన్పుట్ పేలోడ్ చేసాను పేలోడ్ ఆర్ సంథింగ్. సో ఎవరు రాయరు, బట్ జస్ట్ ఓకే ఈ లైన్ అనేది. సో నా అవుట్పుట్ అనేది XML లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం అవుట్పుట్ టైప్ అప్లికేషన్ బై XML పెట్టాను. సో XMLకి బేసిక్గా ఉండాల్సింది ఏంటి? ఆ డేటా టైప్కి కన్వర్ట్ చేయాలి అంటే ఎవ్రీ XML షుడ్ హ్యావ్ ఏ రూట్ ఎలిమెంట్ అని చెప్పా కదా. సో డైరెక్ట్గా నేను పేలోడ్ అని ఇస్తే ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఎందుకు ఎక్సెప్షన్ వస్తుందంటే ఈ ఆబ్జెక్ట్కి ఒక రూట్ ఎలిమెంట్ అనేది లేదు, అంతే కదా. సో XML అంటేనే బేసిక్గా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో గ్రూప్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ ఎలిమెంట్స్, రైట్. సో ఎలిమెంట్స్ అన్న ట్యాగ్స్ అన్న ఒకటే కదా. సో మీరు HTML అని చెప్పారనుకోండి, HTMLలో ట్యాగ్స్ ఏంటి? ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే. సో మీరు ఇలా div ట్యాగ్ అని ఇచ్చారంటే యు ఆర్ ఇన్స్ట్రక్టింగ్ బ్రౌజర్ టు క్రియేట్ ఏ వన్ సెక్షన్ అని బ్రౌజర్కి. సో H1 అని ఇలా ఇస్తే సో ఆ కంటెంట్ దీంట్ లోపల ఉన్న కంటెంట్ అంతా బిగ్గా ప్రింట్ చేయని చెప్తున్నాం H1. సో దీస్ ఆర్ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ HTML. బట్ XML అంటే యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ అనేది దీనికి ఏం మీనింగ్ అనేది ఏముండదు, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా నేమ్ అని ఇచ్చేస్తాను. సో నేమ్ అనేది ఎవరు క్రియేట్ చేసింది కాదు, మన ప్రోగ్రాంలో మన రిక్వైర్మెంట్ కోసం మనం క్రియేట్ చేసిన ట్యాగ్స్. ఓకే. సో బేసిక్గా HTMLకి XML కంటే HTMLలో ట్యాగ్స్ అన్ని అక్కడ ఉండే ట్యాగ్స్ అన్ని ప్రీడిఫైన్డ్. ఆ ట్యాగ్స్ ప్రతి ట్యాగ్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది, అది బ్రౌజర్ అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వెబ్ పేజ్ని ఫార్మేట్ చేసి మనకి చూపించింది. అదే XMLలో ట్యాగ్స్ ఉండేవన్నీ యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్ కాబట్టి మనం ఇన్స్ట్రక్షన్స్ లాగా మనం ఇస్తున్నాము ఆ ట్యాగ్ పర్పస్. ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డేటా వచ్చింది, ఈ డేటాని JSON-ని XML లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్ XML మీరు ఏవైనా చూస్తే బేసిక్ ఏ XML చూసినా ఒక రూట్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో రూట్ ట్యాగ్ ఏంటండి? సో దీంట్లో రూట్ ట్యాగ్ ఏంటండి? బ్రేక్ఫాస్ట్ మెనూ ఇస్ ద రూట్ ఎలిమెంట్. సో ఆ రూట్ ఎలిమెంట్ కింద ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే. ఇప్పుడు మన కేసులో JSON-ని XML లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ కేసులో ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏందండి? దీనికి రూట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి XML-ని కన్వర్ట్ చేయలేకపోతుంది. సో వీ హ్యావ్ టు గివ్ వన్ ఎలిమెంట్. ఓకే. ఎంప్లాయ్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఎంప్లాయీ ఈజ్ మై రూట్ ఎలిమెంట్. ఓకే. లెట్స్ సే నేను ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్తున్నాను. గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవ్వాలంటే నేనేం చేయాలా? గ్రూప్ కాబట్టి హ్యావ్ టు క్రియేట్ అరే అంటే ఏంటి? ఒక స్క్వేర్ బ్రాకెట్తో స్టార్ట్ అయ్యి స్క్వేర్ బ్రాకెట్తో ఎండ్ అయ్యిద్ది. ఓకే. సో దిస్ ఈజ్ మై వన్ ఆబ్జెక్ట్. ఓకే. దిస్ ఈజ్ మై అనదర్ ఆబ్జెక్ట్. ఓకే. దిస్ ఈజ్ మై థర్డ్ ఆబ్జెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ డేటాని ఏమనొచ్చండి? ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అండి? దీని డేటా టైప్ అంటే ఏమని చెప్తారు? రోహిత్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఒక అరేలో మనం ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్స్ చెప్తున్నాం. సో సింపుల్ ఎలా అంటే మీకు ఇలా మెన్షన్ చేస్తే
ఇది ఏమని చెప్తాను, అరే ఆఫ్, ఇది ఏమొచ్చుద్దండి, అరే ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ అనేది ఓకే, అరేలో ఉండేది ఎలిమెంట్స్, బట్ ఏ టైప్ ఇది, స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అరే స్ట్రింగ్. ఆఫ్ స్ట్రింగ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏంటండి, అరే ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనొచ్చండి, అరే ఆఫ్ ఏంటండి ఇవి, ఆబ్జెక్ట్స్ కదండి. సో ఇవి ఎంటీ ఆబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్గా చెప్పాను, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో అరే నథింగ్ బట్ collection of elements or group of elements. Okay fine. సో ఈ బేసిక్ అని చెప్పడానికి చెప్పాను. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ JSON వస్తుంది, బట్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ XML. సో ఇందాక ఒక సింగిల్ ఆబ్జెక్ట్కి కన్వర్షన్ చేసాము, బట్ అరేకి ఎలా కన్వర్ట్ చేద్దాం. సో ఈ అరేకి కూడా ఏమవ్వాలా, ఈ అరేకి కూడా ఒక రూట్ ఎలిమెంట్ ఉండాలి కదా, అరేకి కూడా రూట్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేశాను, ఎంప్లాయ్ అనే యాడ్ చేశాను, ఎంప్లాయీస్ లేకపోతే. బట్ స్టిల్ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది, లో మనము ఆబ్జెక్ట్ అది ఇక్కడ ఎంప్లాయీస్ అనేది డిఫైన్ చేయలేదు కదండి, ఎందుకు రూట్ ఎలిమెంట్ డిఫైన్ చేయలేదు పైన. రూట్ ఎలిమెంట్ ఎంప్లాయీస్ కదండి, రూట్ క్లోజ్ చేయలేదు మీరు, ట్యాగ్ క్లోజ్ చేయలేదు. ఆటోమేటిక్ ఇది జనరేట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ లోపల ఎంప్లాయ్ ఉంది. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ఆబ్జెక్ట్కి రూట్ ఎలిమెంట్ ఏంటి, ఎంప్లాయ్, అంటే లైక్ పేరెంట్ ఎలిమెంట్. ఓవరాల్గా మనకి రూట్ ఎలిమెంట్ అనేది ఒకటే ఉండాలి. అదే కానీ నేను ఎంప్లాయీస్ అని ఫర్ సపోజ్ తీసేసాను అనుకోండి, ఎంప్లాయీస్ అనేది లేదు. యాక్చువల్గా అప్పుడు డేటా వ్యూ ఎలా కన్వర్ట్ చేసింది, ఇలా కన్వర్ట్ చేసింది ఎంప్లాయ్. బట్ ఈ కేసులో ఎక్కడ ఉంది రూట్ ఎలిమెంట్, అర్థమైందండి, కేసులో ఎక్కడ ఉంది, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఇలా ప్రిపేర్ చేసింది. ప్రీవియస్ కేసు అజ్యూమ్ దట్ ఇది ఇలా క్రియేట్ చేసింది అనుకుంటాం, ప్రతి ఆబ్జెక్ట్కి ఇలా క్రియేట్ చేసింది అనుకుందాం మనం అక్కడ ఇచ్చిన ఎలిమెంట్. బట్ ఈ కేసులో ఏమైంది, రూట్ ఎలిమెంట్ అనేది లేదు. సో రూట్ ఎలిమెంట్ కంపల్సరీ ఉండాలన్నా కదా XML లో. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, సో రూట్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. సో ఎండింగ్ ఆఫ్ ద రూట్ ఎలిమెంట్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ మై రూట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటే, ఓకే, ఇది పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటే ఇవన్నీ ఏమవుతాయి, ఎంప్లాయ్ అనేది పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటే ఇవేమవుతాయండి, చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, సో మళ్ళీ మీకు కావాలంటే దీంట్లో కూడా అడ్రస్ అని తీసుకొని నేను ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ ట్యాగ్ అడ్రస్తో క్లోజ్ చేస్తున్నాను. సో ఒకళ్ళకి మల్టిపుల్ అడ్రస్లు ఉండొచ్చు కదా. సో ఐ కెన్ సే దట్ హోమ్ అడ్రస్. ఓకే, హోమ్ అడ్రస్. సో హోమ్ అడ్రస్ సమ్ XYZ. ఓకే, సో హోమ్ అడ్రస్, సో మల్టిపుల్ ఇలా ఉన్నాయి హోమ్ అడ్రస్. సో కంపెనీ అడ్రస్, ఓకే. ఇప్పుడు ఇదేమవుతుందండి, అడ్రస్ ఏమవుతుంది, సో ఎంప్లాయ్లో ఇది చైల్డ్ ఎలిమెంట్, అడ్రస్ అనేది చైల్డ్ ఎలిమెంట్. ఓకే, ఈ కేసులో చూస్తే ఈ హోమ్ అడ్రస్కి పేరెంట్ ఎలిమెంట్ ఏదండి, అడ్రస్. సో ఈ అడ్రస్కి పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఎంప్లాయ్ కదా అది రోహిత్, ఎంప్లాయ్. ఓకే, ఈ ఎంప్లాయ్కి పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఎంప్లాయీస్. ఓకే, సో ఒకవేళ నువ్వు ఈ ఫీల్డ్ని రీడ్ చేయాలంటే మనం దీనికి ఎలా చెప్పాలి, డేటా వ్యూకి ఎలా చెప్పాలా, ఈ ఫీల్డ్ని ఒకవేళ రీడ్ చేయాలి అనుకుంటే
మనం రూట్ నుంచి రావాలి ఎంప్లాయీస్ కదా. డాట్ ఓకే, ఎంప్లాయీ ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ ఎంప్లాయ్. ఓకే, డాట్ అడ్రస్ డాట్ డాట్ కంపెనీ అడ్రస్. అడ్రస్. ఓకే, డాట్ లెట్స్ హోమ్ అడ్రస్ కావాలా. ఓకే, డాట్ హోమ్ అడ్రస్. ఓకే, ఇలా ఏంటి, ఇలా మనము ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క వాల్యూని రీడ్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ వాల్యూస్. ఓకే, యాక్చువల్ అడ్రస్, యాక్చువల్ వాల్యూస్ ఎలిమెంట్ లోపల ఉంటాయి. ఓకే, ఫర్ సపోజ్ ఈ ఎంప్లాయీకి ఐడి వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇలా మెన్షన్ చేయొచ్చు, ఐడి ఈక్వల్ టు 10 ఆర్ఎల్స్. నేను ఇలా కాకుండా ఇంకోలాగా డిఫైన్ చేస్తాను. సో ఈ ఎలిమెంట్ లోపలే డిఫైన్ చేయొచ్చు. సో ఈ ఎలిమెంట్ లోపలే ఐడి ఈక్వల్ టు నేను 10 అనవచ్చు. సో అప్పుడు ఈ ఐడి ఏమైద్ది, ఈ ఐడి ఏమైద్దండి, ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే, ఎలిమెంట్ యొక్క ఐడి ఈజ్ ఎంప్లాయ్ ఎలిమెంట్ యాట్రిబ్యూట్. ఓకే, సో ఈ యాట్రిబ్యూట్ని రీడ్ చేయాలి అంటే ఇంకో టైప్ ఆఫ్ సింటాక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి డేటా వ్యూ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఎలిమెంట్లో వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ యాట్రిబ్యూట్స్లో వాల్యూస్ని కూడా రీడ్ చేసుకోవచ్చు. ఓకే, అది సింపుల్గా వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో నాకు ఫైనల్గా ఇలా కన్వర్ట్ చేయాలనుకున్నాను, ఇది జనరేట్ చేసింది. సో నా యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటంటే, రియల్ టైం సినారియోలో ఒక సిస్టమ్ నుంచి డేటా అనేది వస్తుంది, బట్ ఆ డేటా ఎలా వస్తుందంటే హ్యూజ్గా వస్తుంది. ఓకే, హ్యూజ్గా అంటే ఇక్కడ అంటే మన ఎగ్జాంపుల్ కేసులో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కేసులో ఈ అరే యొక్క సైజ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఒక డేటాబేస్లో నుంచి టేబుల్ నుంచి నేను రీడ్ చేసేటప్పుడు ఆ టేబుల్లో ప్రతి రికార్డు ఒక ఎలిమెంట్ లాగా అయితే ఆ టేబుల్ యొక్క కౌంట్ 1 lakh ఉందనుకోండి, అప్పుడు ఏమైద్ది, 1 lakh ఎగ్జాంపుల్, ఒక టేబుల్లో 1 lakh రికార్డ్స్ అనేది ఉన్నాయి, 1 lakh రికార్డ్స్ అనేది ఉన్నాయి. అప్పుడు నాకు ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, డేటాబేస్ నుంచి రీడ్ చేస్తే అరేలో 1 lakh ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాయి, 1 lakh ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాయి. అర్థమవుతుందండి? సో ఇంటర్నల్గా రీడ్ చేసేటప్పుడు 1 lakh ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో నేను నా డెస్టినేషన్కి పంపించేటప్పుడు ఎట్ ఏ టైమ్ 1 lakh రికార్డ్స్ని ప్రాసెస్ చేయమని చెప్పను, కొన్ని రికార్డ్స్ని ప్రాసెస్ చేయమని చెప్పాలి. అప్పుడు నేనేం చేయాలా, డేటాని బ్యాచ్ ప్రాసెసింగ్ యూస్ చేసి రీడ్ చేసుకోవాలి. బ్యాచ్ ప్రాసెసింగ్ని యూజ్ చేసుకొని డేటాని స్ప్లిట్ చేయొచ్చు. ఇంకా వేరే ప్రాసెస్తో ఎలా స్ప్లిట్ చేయొచ్చు అండి? రోహిత్, నిన్నటి వరకు క్లాస్ ఇదే కదా రోహిత్ చెప్పింది. డేటాని నేను బ్యాచ్ ప్రాసెస్ కాకుండా ఇంకా వేరే వేలో డేటాని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఏ టెక్నిక్తో? ఫర్ ఈచ్ ని యూజ్ చేసుకొని కూడా డేటాని స్ప్లిట్ చేయొచ్చు. సో ఫర్ ఈచ్ కి ఇన్పుట్ ఏంటి, ఫర్ ఈచ్ కి యువర్ కలెక్షన్ ఈజ్ యువర్ ఇన్పుట్. నా కలెక్షన్ అంటే డేటాబేస్లో నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, అజ్యూమ్. అది లేకపోతే నా పేలోడ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఫర్ ఈచ్ని యూజ్ చేసుకొని డేటాని స్ప్లిట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ బ్యాచ్ జాబ్. ఓకే, సో మనం ఫర్ ఈచ్ గురించి మాట్లాడినప్పుడు ఏమని చెప్పుకున్నాము, ఫర్ ఈచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు డేటాని స్ప్లిట్ చేసి రికార్డ్స్ని సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేస్తుంది అని డిస్కస్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ అజ్యూమ్ దట్ ఈ అరేలో 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, నేను బ్యాచ్ సైజు 2 అని ఇచ్చానంటే ఆ ఫర్ ఈచ్ స్కోప్ లోపలికి ఎట్ ఏ టైం ఎన్ని ఆబ్జెక్ట్స్ పాస్ అవుతాయి? హలో, నా పేలోడ్లో
నా పేలోడ్లో ఒక అరే ఉంది. ఆ అరేలో మొత్తము 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఈచ్ స్కోప్ ఎలా కాన్ఫిగర్ చేశాను అంటే దీంట్లో బ్యాచ్ సైజ్ అనేది 2 ఇచ్చాను. బ్యాచ్ సైజ్ 2 ఇచ్చాను. అప్పుడు ఫర్ అంటే ఇంకా స్కోప్ అంటే మీకు ఎగ్జాంపుల్ గా లూప్ 5 times కాల్ చేస్తారు. ఫర్ లూప్ అనేది లైక్ ఫర్ ఈచ్ స్కోప్ అనేది 5 times అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో ఓన్లీ 5 times ఇది. సో ఎట్ ఏ టైం నేను సింగిల్ రికార్డ్ నైనా పాస్ చేయొచ్చు ఫర్ ఈచ్ లోపలికి, లేకపోతే నేను డిఫైన్ చేసిన బ్యాచ్ సైజ్ బట్టి అది డేటా అనేది స్ప్లిట్ చేసుకుంటా ఉంది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, సీక్వెన్షియల్ గా ప్రాసెస్ అవుద్ది అన్నా కదా. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ప్రాసెస్ ఫస్ట్ మనకి బ్యాచ్ సైజ్ 2 ఇచ్చాను కాబట్టి, సో ఇంటర్నల్ గా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మొత్తం అజ్యూమ్ దట్ ఒక బ్యాచ్ సైజ్ లో ఫస్ట్ 2 seconds ప్రాసెస్ అవుతుంది ఒక బ్యాచ్ అనేది అనుకుంటాం. సో ఓవరాల్ గా ఫర్ ఈచ్ కంప్లీట్ అవ్వడానికి ఎంతసేపు పడుద్ది ఈ కేసులో? సో ఒక ఐటరేషన్ 2 seconds తీసుకుంటుంది ప్రాసెస్ కావడానికి. ఓకే, సో మన కేసులో యాక్చువల్గా బ్యాచ్ సైజ్ 2 అని చెప్పాను. బ్యాచ్ సైజ్ ఈచ్ ఐటరేషన్ ఈస్ టేకింగ్ 2 seconds టు ప్రాసెస్. ఓకే, సో మొత్తము నాకు 10 ఎలిమెంట్స్ ఉంటే ఓవరాల్గా ఎన్ని సెకండ్స్ పడుద్ది? 10 seconds. 10 seconds, ఎందుకంటే ఈచ్ ఐటరేషన్ 2 seconds కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఐటరేషన్ కంప్లీట్ అయిపోతేనే సెకండ్ ఐటరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో సెకండ్ ఐటరేషన్ కంప్లీట్ అయిపోతేనే థర్డ్ ఐటరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీన్ని మొత్తం ప్రాసెస్ చేసేది సింగిల్ థ్రెడ్. సో టెక్నికల్ గా చెప్పాలంటే దిస్ ఆల్ ప్రాసెస్ ఈస్ టేకింగ్ కేర్ బై ఏ సింగిల్ థ్రెడ్. ఓకే, సో మీ అప్లికేషన్ అంతా ప్రాసెస్ చేసేదంతా ఎవరు? అదంతా రిజర్వ్ చేసేది థ్రెడ్స్ అనేది అలకేట్ అవుతాయి. థ్రెడ్స్ హెల్ప్స్ టు ఎగ్జిక్యూట్ యువర్ ప్రాసెస్. ఈవెన్ దో మీ అప్లికేషన్లో చాలా థ్రెడ్స్ ఫ్రీ ఉన్నాయి, బట్ ఫర్ ఈచ్కి లిమిటేషన్ వల్ల ఒక థ్రెడ్నే యాక్టివ్గా ఉంటుంది, దాన్ని వర్క్ చేస్తూ ఉంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్. ఇంకో డ్రాబ్యాక్ ఏమనుకున్నాము, ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఎక్సెప్షన్ వస్తే ఇట్ వోంట్ గో ఫర్ నెక్స్ట్ ఇటరేషన్. యా, సో ఫస్ట్ ఇటరేషన్ లో కానీ నాకు ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఇంకా సెకండ్ ఇటరేషన్ అనేది ఇంకా అసలు స్టార్ట్ అవ్వదు. అక్కడతో అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోద్ది. అంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసుకునే దాన్ని బట్టి ఫర్ ఈచ్ స్కోప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో నా దాంట్లో 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పా కదా. సో నేను 1 lakh రికార్డ్స్ని ఎలా చేస్తున్నా అంటే ఒక వాల్యూని స్ట్రింగ్ నుంచి నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్లో ఓకే, సో సేమ్ సెకండ్ ఎలిమెంట్ ఇట్లానే వచ్చింది. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏజ్ ప్లేస్లో XYZ అనేది వచ్చింది. ఓకే, ఇంటర్నల్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూని ఏజ్ అనే వాల్యూని నెంబర్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెంబర్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాను, పేలోడ్ అజ్యూమ్ దట్ ఇట్లా అనుకోండి, పేలోడ్ డాట్ ఏజ్ యాజ్ నెంబర్ అంటాను. సో ఫస్ట్ ఇటరేషన్ వచ్చినప్పుడు వర్క్ అయింది. సో సెకండ్ ఇటరేషన్ వచ్చినప్పుడు పేలోడ్ డాట్ ఏజ్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ XYZ వస్తుంది. XYZని నెంబర్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, డేటా వ్యూ విల్ త్రో ద ఎక్సెప్షన్. సో అప్పుడు ఏమైంది, ఫర్ ఈచ్ అనేది స్టాప్ అయిపోద్ది ఎగ్జిక్యూషన్. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రాసెస్ అనేది కాదు. సో నా బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నల్గా ఈ ఎలిమెంట్ని రీడ్ చేసుకొని డేటాబేస్లోకి పుష్ చేస్తున్నాను. సో అట్ ద ఎండ్ మీరు చూస్తే ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే, ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఆబ్జెక్ట్ మాత్రమే స్టోర్ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ బ్యాడ్ రికార్డ్. ఈ బ్యాడ్ రికార్డ్ వల్ల నేను మిగతా ఎలిమెంట్స్ని
మిగతా ఎలిమెంట్స్ని ప్రాసెస్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసుకోవట్లేదు. నేను ఈ ఒక్క ఏదైతే ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తుందో ఆ ఎలిమెంట్ని ఆ ఆబ్జెక్ట్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అలా స్కిప్ చేయాలంటే మీకు డైరెక్ట్గా ఆప్షన్ అనేది ఉండదు, బట్ యూ కెన్ యూజ్ ట్రై స్కోప్, ట్రై యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బై డిఫాల్ట్గా అయితే చేయరు. సో దానికోసం మీరు ఏం చేసుకోవచ్చు, బ్యాచ్ జాబ్కి వెళ్ళొచ్చు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఫర్ ఈచ్ ఎప్పుడు వెళ్తారు, బ్యాచ్ జాబ్ అనేది ఎప్పుడు వెళ్తారు అని. సో హ్యూజ్ డేటా నాకు ఇట్లా ఈ చెప్పా కదా, ఈ ఏజ్ ఇలా ఇలా ఉంటే ఎక్సెప్షన్స్ వస్తుంది. సో ఏవైనా ఎక్సెప్షన్స్ని మీరు ఇగ్నోర్ చేసి ప్రాసెస్ చేయాలి అనుకున్నప్పుడు బ్యాచ్ జాబ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎలా వెళ్ళొచ్చు, ప్యారలల్గా ప్రాసెస్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఈ కేసులో మీరు చూస్తే 10 ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఐటరేషన్ కంప్లీట్ అవ్వడానికి 2 seconds పడుతుంది. సో ఓవరాల్గా ఫర్ ఈచ్ కంప్లీట్ అవ్వడానికి ఇట్ ఈస్ టేకింగ్ 10 seconds. బట్ బ్యాచ్ జాబ్లో ఏం చేయొచ్చు అంటే ప్యారలల్గా మీరు రన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐటరేషన్ రన్ అయ్యే టైం అప్పుడే సెకండ్ ఐటరేషన్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఐటరేషన్ రన్ అయ్యేటప్పుడే సెకండ్ ఐటరేషన్ కూడా రన్ అవుతుంది. సో లైక్ ఏ రన్నింగ్ రేస్లో లాగా ఫస్ట్ది రన్ అయ్యేటప్పుడే సెకండ్ది కూడా అవుతుంది. సో ఫస్ట్ది కంప్లీట్ అవ్వడానికి 2 seconds పడింది. సో సెకండ్ ఐటరేషన్ కూడా అదే టైంలో స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా ఇదే కేసు బ్యాచ్ జాబ్లో యూజ్ చేస్తే ఏమవుతుందండి, లాస్ట్ ఇటరేషన్ ఏ టైంకి కంప్లీట్ అయిద్దో దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో అంటే ప్రతి ఐటరేషన్ కంప్లీట్ అవ్వడానికి 2 seconds పడతా ఉంది. సో బట్ ఇక్కడ ఈ కేసులో ఏంది, అన్ని ఐటరేషన్స్ ప్యారలల్గా రన్ అవుతా ఉన్నాయి. అప్పుడు ఓవరాల్గా మీకు పడేది టైం ఎంత అండి, 2 seconds కదా. సో ఈ ఐటరేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడే సెకండ్ ఐటరేషన్ కూడా రన్నింగ్లోనే ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ 5 ఐటరేషన్స్ కేసులో 5 ఐటరేషన్స్ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి, అంటే ప్యారలల్గా స్టార్ట్ అవుతున్నాయి. సో ఫర్ ఈచ్ కేసులో ఏంటి, ఒక ఐటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకో ఐటరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఐటరేషన్ లెట్సే ఎగ్జాంపుల్గా మీకు ఇంకా కన్ఫ్యూజ్ చేయకుండా 5 minutes పడుతుంది అంటే ఎగ్జామ్. సో ఇప్పుడు 10 o'clockకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, 10 AM స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఐటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 10:05 అవుతుంది. ఓకే, 10:05 అవుతుంది. సో నెక్స్ట్ ఐటరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, 10:05 తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, 10:05 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే 10:06 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ అవ్వడానికి ఎప్పుడైద్ది, ఫర్ ఈచ్ కేసులో 10:10 అవుతుంది. సో అలా 5 ఐటరేషన్స్ అన్నా కదా. సో ఓవరాల్గా ఎప్పుడు అవుతుంది, 10:30కి ఎండ్ అయిపోతుంది. సో ఐటరేషన్ 5 అనేది, ఐటరేషన్ 5 ఈజ్ కంప్లీటింగ్ 10:25కి స్టార్ట్ అయ్యి 5th ఐటరేషన్ 10:25కి స్టార్ట్ అయ్యి 10:30కి ఎండ్ అయింది. ఓకే, ఇది అంతా ఫర్ ఈచ్ కేసులో. బట్ బ్యాచ్ జాబ్లో ఎలా అవుతుందంటే, సో ప్రతి ఐటరేషన్ ఇక్కడ కూడా 5 minutes పడుతున్నాయి, బట్ ఇది స్టార్ట్ అయ్యే టైము 10:05. ఓకే, దిస్ ఈజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఐటరేషన్. సెకండ్ ఐటరేషన్ కూడా 10:05కే స్టార్ట్ అయిపోద్ది. థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఐటరేషన్ కూడా 10:05కే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఫస్ట్ ఐటరేషన్ 10:10కి ఎండ్ అయిపోతే ఇక్కడ కూడా సెకండ్ ఐటరేషన్ కూడా 10:10కి ఎండ్ అయ్యింది, ఎందుకంటే 10:05కే స్టార్ట్ అయింది కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ 30 minutes పడితే ఇక్కడ ఏమైంది, 10 minutesకి అంతా కంప్లీట్ అయిపోయింది. ఎందుకు, ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతున్నాయి కాబట్టి. సో ఇంటర్నల్గా థ్రెడ్ అంటే ఒక పర్సన్ అనుకోండి. సో ఇక్కడ మొత్తం వర్క్ అంతా ఒక పర్సనే చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, 5 మంది అదే వర్క్ని ఒకేసారి చేస్తున్నారు. ఓకే, హలో. సో క్లియర్ అండి, అంటే బేసిక్ అంటే యాక్చువల్ మనం ఏమి దీని బ్యాచ్ జాబ్ గురించి ఏమి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయలేదు. బ్యాచ్ జాబ్ అంటే ఏంటి అనేది చెప్పాను.
సో బ్యాచ్ జాబ్ ఒక యూజ్ ఏంటి అనేది. పద్మావతి, అవినాష్, అది ఆరాధన, డౌట్ అండి ఏమైనా? No. ఓకే. సో ఈ బ్యాచ్ జాబ్లో సో స్కోప్స్ అనేది ఉంటాయి, ఫేజెస్ అనేది ఉంటాయి. సో ఈ బ్యాచ్ జాబ్లో మొత్తము 3 phases అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్. ఓకే. సో ఫస్ట్ అంటే ఇంకా ఫర్ ఈచ్ గురించి మర్చిపోండి. సో ఇప్పుడు మనం అంతా ఇంకా బ్యాచ్ జాబ్ గురించి డిస్కస్ చేసాం. ఒక 10 minutes, 5 to 10 minutes డిస్కస్ చేసి సెషన్ ఏం చేద్దాము. సో బ్యాచ్ జాబ్లో మొత్తము 3 phases ఉంటాయని చెప్పాను కదా. లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్, అండ్ ప్రాసెస్ ఫేజ్, అండ్ ఆన్ కంప్లీట్ ఫేజ్. సో ఇలా మొత్తము ఫర్ ఈచ్ స్కోప్లో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే సరే. సో మీరు ఫర్ ఈచ్ కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే లోపల ఏ ఫేజెస్ అనేది ఏం లేవు. అదే కానీ బ్యాచ్ జాబ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే ఏమేమి ఉన్నాయండి? ప్రాసెస్ ఫేజ్, ప్రాసెస్ రికార్డ్స్ అంటే నథింగ్ బట్ ప్రాసెస్ ఫేజ్, అండ్ దెన్ ఆన్ కంప్లీట్ ఫేజ్. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన ప్రకారం లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్ అనేది లేదు కదా, అది ఇంటర్నల్గా జరుగుద్ది. ఓకే, అది ఇంటర్నల్గా జరుగుద్ది ప్రాసెస్ లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్. సో ఈ ఫేజ్లో ఏం జరుగుద్దో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏదైతే మీరు ఇన్పుట్ ఇస్తారో బ్యాచ్ జాబ్కి, ఆ ఇన్పుట్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తుంది అంటే, యాక్చువల్గా మనం చెప్పుకున్నాం కదా బ్యాచ్ జాబ్ అనేది మొత్తము అసింక్రనస్గా వర్క్ అయ్యిద్ది. అసింక్రనస్గా వర్క్ అవుద్ది అంటే ప్యారలల్గా వర్క్ అవుద్ది. ఓకే, ప్యారలల్గా ఇక్కడ రన్ అవుతుంది అన్ని. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని అంతా క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. ఇంటర్నల్గా క్యూ ఉంటుంది. ఆ క్యూలో ఆ రికార్డ్స్ని మనమైతే ఇక్కడ డేటా ఇచ్చిన దాన్ని రికార్డ్స్ లాగా కన్వర్ట్ అనుకుంటాం, రికార్డ్స్ అని చెప్తాము. ఇందాక మనము అరేలో ఎలా అయితే ఎలిమెంట్స్ అంటున్నామో, అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే రికార్డ్స్ అంటున్నాము. ఓకే, సో ఆ రికార్డ్స్ అన్నిటిని ఏం చేస్తుంది, ఇంటర్నల్గా క్యూలోకి స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ టు ఏ క్యూ. సో ఏ క్యూ అంటే మనం కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. సో పర్సిస్టెంట్ క్యూవా, ట్రాన్సియంట్ క్యూసా అని. సో ఇక్కడ మనకి ఇంటర్నల్గా మనకి మ్యూల్ ఫ్లోస్ యూజ్ చేసుకునేది విఎం క్యూస్. ఓకే, విఎం క్యూస్. సో ఈ విఎం క్యూస్ అంటే ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాము. బట్ ఇప్పుడు చెప్పాలంటే జేవిఎంలో సమ్ మెమొరీ అనేది యూజ్ చేసుకుంటుంది. ఓకే, సమ్ జేవిఎంలో ఈ క్యూ అనేది క్రియేట్ అవుద్ది కదా, క్యూ అనేది ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అంటే జేవిఎంలో క్రియేట్ అయ్యిద్ది. సో ఏదైతే దానికి ఇన్పుట్ వచ్చిద్దో బ్యాచ్ జాబ్కి, అదంతా రికార్డ్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ రికార్డ్స్ని ఎక్కడ స్టోర్ చేస్తుందండి, క్యూలోకి స్టోర్ చేసుకుంటుంది. సో క్యూలోకి స్టోర్ చేసుకున్నాక ప్రతి ఒక్క రికార్డుకి సమ్ స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే, సో మీది ఇది ఒక పేలోడ్ మీరు ఇచ్చారు అంటే, ఓకే, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనుకుంటే, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు యాజ్ ఏ ఇన్పుట్ లాగా ఇస్తే దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ పేలోడ్. ఓకే, దీన్ని ఎలా చేస్తుంది అన్నాను వచ్చిన వెంటనే. ఓకే, ఒక క్యూ లాగా క్రియేట్ చేసుకుంటుంది. క్యూలో ఏం చేస్తుంది, క్యూలో ఈ పర్టికులర్ పేలోడ్ని స్ప్లిట్ చేసి ఈ క్యూలోకి ప్లేస్ చేసుకుంటుంది రికార్డ్స్ అన్నిటిని. నాకు అజ్యూమ్ దట్ ఈ అరేలో మొత్తము 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే సో ప్రతి ఆబ్జెక్ట్ని క్యూలో ప్లేస్ చేసుకున్నా. ఇది విఎం క్యూస్ అన్నాం కదా, సో ప్రతి రికార్డ్, ఫస్ట్ రికార్డ్ 1 అండ్ రికార్డ్ 2
రికార్డ్ 2, example, so record 3, record 4, and record 5. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తుంది, రికార్డ్స్ అన్నిటిని అది పేలోడ్ ని స్ప్లిట్ చేసి దాన్ని సింగిల్ రికార్డ్ లాగా స్ప్లిట్ చేసి క్యూలో ప్లేస్ చేస్తా ఉంది. ఓకే, ఈ క్యూలో ఇప్పుడు రికార్డ్స్ అన్ని ఉన్నాయి. రికార్డ్ అయినాక ఎన్ని రికార్డ్స్ ని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయాలనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఈ 2 రికార్డ్స్ ని అన్నిటిని ఒక థ్రెడ్ ప్రాసెస్ చేయాలి. ఓకే, సో ఇందాక మనం ఎగ్జాంపుల్ లాగా ఈ 2 రికార్డ్స్ ని ఇంకో వాళ్ళు ప్రాసెస్ చేయాలి, ఇంకో థ్రెడ్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సో ఇక్కడ నేను మెన్షన్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఇది అంతా ప్రాసెస్ చేసేది థ్రెడ్ 1, ఇదంతా ప్రాసెస్ చేసేది థ్రెడ్ 2, ఇదంతా అజ్యూమింగ్ థ్రెడ్ 3. సో ప్యారలల్ గా సో ఈ రికార్డ్స్ ని ప్రాసెస్ చేస్తుంది. సో ప్రతి రికార్డుకి స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి రికార్డుకి స్టేటస్ అనేది ఉంటుంది. సో ఆ స్టేటస్ ఏంటి, అసలు ఆ రికార్డ్ని ఎవరైనా ప్రాసెస్ చేశారా లేదా, లేకపోతే ఆ రికార్డ్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా, వెదర్ దట్ ఈజ్ ఎర్రర్, ఇలా ఏమైనా ఎర్రర్ వచ్చిందా, ఆ రికార్డ్ని ప్రాసెస్ చేశారా. సో ఇలా ప్రతి రికార్డు ఈ థ్రెడ్ ప్రాసెస్ చేసిన వెంటనే ఆ రికార్డుకి రెస్పెక్టివ్ స్టేటస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే ప్రాసెస్ చేస్తారో, అజ్యూమింగ్ దట్ మీ క్యూలో 10,000 రికార్డ్స్ ఉన్నాయి, బట్ నా దగ్గర 3 థ్రెడ్సే ఉన్నాయి. ఈ 3 థ్రెడ్సే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుంది, మనం యాక్చువల్గా బ్యాచ్ సైజ్ అనేది 2 ఇచ్చాము. బ్యాచ్ సైజ్ 2 ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క థ్రెడ్ ఓన్లీ 2 రికార్డ్స్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఇవి కంప్లీట్ చేసిన వెంటనే ఈ 2 రికార్డ్స్ని ప్రాసెస్ చేసిన వెంటనే ఈ థ్రెడ్ ఏమైంది, ఫ్రీగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకో రికార్డ్ని పిక్ చేసుకుంటుంది. సో ఇంకో రికార్డ్ని పిక్ చేసుకున్నప్పుడు ఆ రికార్డు ప్రాసెస్ చేసిందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఈ స్టేటస్ని బట్టి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అప్పుడు ఆ థ్రెడ్స్కి అనేది అర్థమైద్ది, ఆల్రెడీ దట్ ఈస్ ఎ ప్రాసెస్ రికార్డ్, సో ఐ నో నీడ్ టు ప్రాసెస్ అని థ్రెడ్ అనుకుంటుంది. సో అలా మనకి మ్యూల్ 3లో అలా 16 థ్రెడ్స్ అనేది ఉంటాయి, యాక్టివ్ థ్రెడ్స్ అలా ఉంటాయి. సో ఒకవేళ మీరు అజ్యూమ్ దట్ మొత్తము 1600 రికార్డ్స్ పాస్ చేస్తున్నారంటే, మీ పేలోడ్లో 1600 రికార్డ్స్ ఉన్నాయంటే, ఒక్కొక్క థ్రెడ్ బ్యాచ్ సైజ్ కానీ 100 అని ఇచ్చాము అంటే, సో ప్రతి థ్రెడ్ 100 రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ స్ప్లిట్టింగ్ ఇదంతా మనం చేయము, ఇంటర్నల్గా మ్యూల్ టేక్ కేర్, ఇంటర్నల్గా మ్యూల్ చేసుకుంటుంది. సో ఇదంతా స్ప్లిట్టింగ్ అదంతా జరిగేది ఏ ఫేజ్లో జరుగుద్ది, లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్లో జరుగుద్ది. ఓకే, సో మరి ప్రాసెస్ రికార్డ్ ఫేజ్లో ఏం జరుగుద్ది అంటే, సో మనం రికార్డ్ని స్ప్లిట్ చేసాము, ఈ రికార్డ్ని నేను ప్రాసెస్ చేయాలా. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక నెంబర్ని ఇంటీజర్లా స్ట్రింగ్ లాగా వస్తుంది, బట్ ఐఎమ్ కన్వర్టింగ్ యాజ్ ఏ ఇంటీజర్. ఎందుకంటే అది ఒక సిస్టమ్కి పంపించాలంటే ఇంటీజర్నే పంపించాలి, బట్ నాకు సోర్స్ నుంచి స్ట్రింగ్లో వస్తుంది, బట్ నేను ఆ సిస్టమ్కి పంపించాలంటే ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి రికార్డ్ని నేను రీడ్ చేసి దాంట్లో ఉన్న ఫీల్డ్ని కన్వర్ట్ చేయాలి. సో రికార్డ్ బై రికార్డ్ ప్రతి రికార్డ్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ బ్యాచ్ జాబ్ యూజ్ చేసుకుంటున్నాను. ప్యారలల్గా ప్రాసెస్ చేయడానికి నేను బ్యాచ్ జాబ్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఆ లాజిక్ అంతా ఎక్కడ రాస్తారు అంటే బ్యాచ్ స్టెప్లో రాస్తారు. ఓకే, కన్వర్షన్ లాజిక్ అంతా, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంతా. ఓకే, సో ఈ బ్యాచ్ స్టెప్లో 100 రికార్డ్స్ ఉంటే ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఈ బ్యాచ్ స్టెప్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ప్రతిసారి ఒక రికార్డు మాత్రమే వచ్చింది, వచ్చింది. ఇంటర్నల్గా ఎన్ని బ్లాక్స్ క్రియేట్ చేయాలి అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాము, బ్యాచ్ బ్లాక్ సైజ్. ఓకే, సేమ్ ఇక్కడ లోపల ఇక్కడ కూడా ఏముంటుంది, బ్యాచ్ సైజ్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే బ్లాక్ సైజ్ అంటున్నాం, బ్యాచ్ బ్లాక్ సైజ్ అని. సో నాకు ఒక రికార్డు ఏదైనా కన్వర్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది, పరీక్షలో ఏమైంది,
కన్వర్సేషన్ ఆ పర్టికులర్ రికార్డ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫెయిల్ అయితే రిమైనింగ్ రికార్డ్స్ అన్నిటిని ప్రాసెస్ చేయట్లేదు కదా. సో ఫస్ట్ సెకండ్ ఐటరేషన్ దగ్గర ఫెయిల్ అయితే థర్డ్ ఐటరేషన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది జరగట్లేదు. బట్ నేను ఇక్కడ స్కిప్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు స్కిప్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ నేను డిఫైన్ చేయొచ్చు అలాంటి ఎన్ని ఎర్రర్స్ని స్కిప్ చేయొచ్చు అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 5 అని ఇచ్చారు అంటే అజ్యూమ్ దట్ ఇప్పుడు 5 అని ఇచ్చారంటే మీ 100 రికార్డ్స్లో మొత్తము 5 ఎర్రర్స్ని స్కిప్ చేస్తుంది. సో 6th ఎర్రర్ ఏమైనా వచ్చింది అంటే కంప్లీట్గా బ్యాచ్ జాబ్ని స్టాప్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్ అంటే మ్యాక్స్ ఎర్రర్ రికార్డ్స్ అన్నట్టు. సో ఎన్ని రికార్డ్స్ని మీరు ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నారు? సో 1 lakhలో నేను 100 రికార్డ్స్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే 100 ఎర్రర్స్ని స్కిప్ అప్పుడు 100 ఇవ్వాలి. సో నాకు ఎన్ని ఎర్రర్స్ వస్తాయో కరెక్ట్గా తెలియదు, ఎన్ని ఎర్రర్స్ వచ్చినా అసలుకి స్కిప్ చేయాలి అనుకుంటున్నాను అనుకో, అప్పుడు మీరు ఏమి ఇస్తారు? -1 అని ఇస్తారు. సో -1 అని ఇస్తే సో ఎర్రర్స్ ఏమొచ్చినా అసలు పట్టించుకోకుండా ప్రాసెస్ అనేది జరుగుద్ది. యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పుకున్న కేసులో ఏంటి, ప్యారలల్గా జరుగుద్ది కదా. థ్రెడ్ 1 రన్ అయ్యేటప్పుడు థ్రెడ్ 2 కూడా రన్ అవుతుంది, థ్రెడ్ 2 రన్ అయ్యేటప్పుడు థ్రెడ్ 3 కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ ప్యారలల్గా రన్ అవుతుంది కాబట్టి సో ఇంటర్నల్గా ఎన్ని ఎర్రర్ రికార్డ్స్ వస్తున్నాయి అవంతా అదే మెయింటైన్ చేసుకొని మనము ఎలా అయితే స్టాప్ చేయాలో, ఇక్కడ ఎర్రర్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఇన్ని రికార్డ్స్ వచ్చినప్పుడు స్టాప్ చేయాలో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్లో ఇస్తున్నాను. -1 అని ఇస్తే ఇంకా థ్రెడ్ 1లో ఒక 2 ఎర్రర్స్ వచ్చాయి, థ్రెడ్ 2లో 2 ఎర్రర్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇందాక కేసులో మనము ఎర్రర్ కౌంట్ 5 అని ఇస్తే థ్రెడ్ 3లో ఒక ఎర్రర్ కౌంట్ వచ్చింది అనుకో, ఓవరాల్గా 5 ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా స్టాప్ అయ్యిద్ది. అదే -1 ఇస్తే ఎన్ని ఎర్రర్స్ వచ్చినా స్టాప్ చేయకుండా కంటిన్యూగా ప్రాసెస్ చేస్తుంది. ఓకే, నాకు అలా కాదు, సింగిల్ ఒక ఎర్రర్ వచ్చినా కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేయాలి. 0 అని ఇస్తే ఒక ఎర్రర్ వచ్చినా స్టాప్ చేస్తుంది. సో ఫర్ ఈచ్లో బై డిఫాల్ట్గా ఒక ఎర్రర్ వచ్చినా స్టాప్ చేస్తుంది కదా ఎగ్జిక్యూషన్. బ్యాచ్ జాబ్లో కూడా అట్లానే బిహేవియర్ కావాలనుకుంటే 0 అని పెట్టాలి. ఓకే, సో ఇంకోటి ఉంటుంది, సో ఎలా ప్రాసెస్ చేయాలి అని స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ అని ఉంటుంది. సో ఇది మనము రేపు క్లాస్లో చెప్పుకుందామండి, స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ గురించి మిగతాదంతా. సో ప్రాసెస్ రికార్డ్స్ అనేది ప్రతి రికార్డుకి ప్రాసెస్ అయిద్దన్నా కదా. సో ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఎప్పుడు వర్క్ అయిద్దంటే కంప్లీట్గా అన్ని రికార్డ్స్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో బ్యాచ్ జాబ్ రన్ అవ్వడానికి ప్రాసెస్ రికార్డ్స్ 10 minutes పడుతుందంటే 10 minutes వరకు వెయిట్ చేస్తుంది, ఆన్ కంప్లీట్ లోపలికి ఎంటర్ అవ్వదు. సో ఎప్పుడైతే బ్యాచ్ జాబ్ అంతా ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆన్ కంప్లీట్ ఫేజ్కి అనేది వెళ్ళుద్ది. సో నథింగ్, ఇవన్నీ బ్లాక్స్ లాగా అనుకోండి, 3 phases. ఈ 3 phases లైక్ ఏ బ్లాక్ లాగా. సో లోడ్ అండ్ డిస్పాచ్ అనేది ఇంటర్నల్గా జరుగుద్ది అని చెప్పా కదా. ప్రాసెస్ రికార్డు అంతా ప్రాసెస్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఎరుగుద్ది. సో మొత్తం నాకు స్టాటిస్టిక్స్ అనేది కావాలి, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాయి, ఎన్ని రికార్డ్స్ అవుట్ ఆఫ్ 1 lakhలో మొత్తం ఎన్ని సక్సెస్ ఎన్ని ఫెయిల్యూర్, ఆ స్టాటిస్టిక్స్ అంతా ఆటోమేటిక్గా బ్యాచ్ జాబే మనకి ఇచ్చేస్తుంది. సో మనం ఎక్స్ప్లిసిట్గా రాయాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్గా ఆన్ కంప్లీట్ ఫేజ్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రాసెస్ చేసిన దాని తర్వాత ఆ డేటా అంతా స్టాటిస్టిక్స్ అంతా ఒక ఫైల్లో రాయడము లేదా ఈమెయిల్ సెండ్ చేయడము అలాంటి యాక్టివిటీస్ చేస్తాము ప్రాసెస్ ఫేజ్లో, ఆన్ కంప్లీట్ ఫేజ్లో. ఓకే, సో ఏమైనా డౌట్ ఉందండి ఇంకా? అంటే మనం ఏమీ ప్రాక్టికల్గా ఏం చూడలేదు, రేపు సెషన్లో చూద్దాము ఎలా డేటాని స్ప్లిట్ చేయాలా కన్వర్షన్స్ అనేది. సో బేసిక్గా బ్యాచ్ జాబ్ లోపల 3 phases ఉంటాయని చెప్పా కదా, ప్రాసెస్ ఫేజ్ లోపల బ్యాచ్ స్టెప్ని యూజ్ చేసుకుంటామని చెప్పాను. సో బ్యాచ్ జాబ్ అనేది కూడా వన్ ఆఫ్ ద స్కోప్ లైక్ ఏ ఫర్ ఈచ్. ఓకే, సో బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది రేపు చూద్దాం. రాకేష్ గారు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇందాక మీరు విఎంక్యూ అన్నారు కదా, మనం వచ్చే పేలోడ్ ని అవునండి. మనం క్లిక్ చేస్తాం కదా. సో ఆ, ఐబిఎం ఎంక్యూ అని యూజ్ చేస్తాం కదా, ఇవి రెండు సేమా లేకపోతే డిఫరెంటా అండి? ఐబిఎం క్యూ మీరు అనేది యా యా ఐబిఎం ఈ ఎంక్యూ ఉంటుంది కదా. అవి డిఫరెంట్ అండి. విఎం అంటే వర్చువల్ అంటే ఏంటి, నాట్ రియల్. ఎగ్జాక్ట్గా మీరు ఆ Yeah. క్యూని మీరేం టచ్ చేయలేదు, చూడలేరు. సో ఇది Okay. జేవిఎం మెమొరీలో ఉంటుంది. ఓకే, ఈ Okay. ఐబిఎం ఇవన్నీ ఎక్స్టర్నల్, సో మీరు ఎక్స్ట్రాగా కాన్ఫిగర్ చేసుకోవాల్సి వచ్చింది.
వీటికి అంటే ఎక్స్టర్నల్ కాన్ఫిగర్ చేయడం అంటే అది కూడా అది ఒక అప్లికేషన్. ఐబిఎం ఎంక్యూ అనేది కూడా ఒక అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ ని మీరు కాన్ఫిగర్ చేయాల్సి వచ్చింది. సో సో బట్ దాని మనకి ఇక్కడ ఆ కాన్ఫిగరేషన్ అనేది బ్యాచ్ జాబ్ అనేది ఉండదు. సో మనకు ఉండేది ఓన్లీ టూ సెక్షన్స్. వెదర్ యూ వాంట్ టు గో ఇట్ యాజ్ ఎ పర్సిస్టెంట్ ఆర్ ట్రాన్సియంట్ అని ఉంటుంది. సో ఓకే పర్సిస్టెంట్ అంటే మీరు క్యూలోకి మనం డేటాని రీడ్ చేసినాక ఫస్ట్ స్టోర్ చేస్తామని చెప్పాం కదా. సో ఆ స్టోర్ చేసేది ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినా స్టిల్ ఆ క్యూలో అలానే డేటా అనేది ఉండి ప్రాసెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ సర్వర్ క్రాష్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అలా అనుకుంటున్నారా అట్లా అని. సో అది ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క యూజ్ ఉంటుంది. బట్ మీరు చెప్పింది ఐబిఎం ఎంక్యూ అనేది ఎక్స్టర్నల్ది. బ్యాచ్ జాబ్లో మీరు కాన్ఫిగర్ చేయలేరు. అంటే ఈ బ్యాచ్ జాబ్లో రికార్డ్స్ని రీడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పా కదా. ఈ క్యూ ఐబిఎం ఎంక్యూ యూజ్ చేయలేరు, ఓన్లీ విఎంనే యూజ్ చేయగలరు. బట్ ఒకటి మీరు ఏం కాన్ఫిగర్ చేయవచ్చు అంటే యూ కెన్ గో ఎయిదర్ విత్ పర్సిస్టెంట్ ఆర్ ట్రాన్సియంట్. ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మాత్రం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ చేస్తారు అంటే మీరు అప్లికేషన్ని డిప్లాయ్ చేసేటప్పుడు మనకి చెక్ బాక్స్ అనేది వచ్చింది, పర్సిస్టెంటా ట్రాన్సియంట్ యూజ్ చేసుకోవాలని. సో ట్రాన్సియంట్ అంటే టెంపరీ అని చెప్పా కదా. టెంపరీ అంటే ఇన్ మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. పర్సిస్టెంట్ అంటే పేలోడ్ని డేటాని అంతా రీడ్ చేసుకొని డిస్క్లో స్టోర్ చేసుకుంటుంది, ఇంటర్నల్గా ఫైల్లో రాసుకుంటుంది ఈ రికార్డ్స్ అన్నిటిని దాని యొక్క స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే. సో రోహిత్, అవినాష్, నథింగ్ రాకేష్. ఓకే. ఆరాధన గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి, ఐమ్ ఫైన్. ఓకే ఫైన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.